నేను జుమ్మా సూక్‌కెళ్ళుంటే అక్కడ చూడండి పాపం అక్కడ పనిచేసే అతన్ని చాలా ఇబ్బంది పెట్టారు అక్కడ మనుషులు. అసలు ఎందుకు అంటున్నాను ఈ మాట అనేది మీకే చూస్తే అర్థమవుతది. అతనికైతే బండి తేమని చెప్పి అతనికైతే ఒక దినార్ ఇస్తారు. లోపల నుంచి తీసుకొని బయటికి రమ్మనేదానికి. బయటకొచ్చే లోపల వోళ్ళెవరో ఆర్డర్ చేసుకున్నారో ఆ మనుషులైతే లేరు. ఇతనైతే తిరిగి అక్కడక్కడ చూసాడు. ఎక్కడ మనిషి లేడు. మళ్ళా రిటర్న్ తీసుకొని పోయి అక్కడ పెట్టేసి అతనైతే ఎళ్లి చూస్తా ఉన్నాడు. ఆర్డర్ ఇచ్చిన తర్వాత ఆ మనిషి ఎనక ముందు పోయి తీసుకొని కార్‌లో పెట్టుకొని అతను పంపియాలి లెక్కిచ్చి. ఆ మారి ఇబ్బంది పెట్టకూడదు మనుషుల్ని. మా సార్ ఫోను చేసి ఇంటికాడికి పోయి అది ఎత్తుకోమేయాను చెప్పులు పెట్టుకోవడానికి. అది చూడండి 18 దినార్లది. అది నేనే బిగిచ్చాను. విడివిడిగా వస్తాయన్నమాట. అది బిగిచ్చేసి అక్కడ పెట్టాను. ఆ ఇంట్లోకి డిజైన్ అనేది ఒకటి నేనే సెట్ చేశాను. అక్కడ చూడండి పక్కన ఒకటి చెట్టు ఉంటది కదా! ఆ చెట్టు నేనే పెట్టాను అక్కడ. అక్కడ చాలా బాగా నచ్చిందంట వాళ్ళకి. అక్కడి నుంచి అయితే తీయలేదు. చెప్పేది మర్చిపోయినా నేను. ఈరోజైతే మా సార్ పెళ్లయితే అయిపోయింది. సింపుల్‌గా అయిపోయింది. అయితే చాలా అంటే చాలా బాగున్నాడు పెళ్ళికొడుకు డ్రెస్‌లో. మా సార్ నవ్వినాడంటే ముసి ముసి నవ్వులు భలే నవ్వుతాడు. పిల్లోడే పెద్ద వయసేం గదను. నాకన్నా చిన్నోడే. ఆ ఇంట్లో పనులు ఉండేటియి ఇయ్యే కంప్లీట్ అయిపోయినాయి. లాస్ట్ ఇంకా అయి అయిపోయినాయంటే ఇంగేం లేదు. పెళ్ళికి మొత్తం ఈ 2 రోజుల ముందు ఈ వీడియో ఇది.